కార్తీక్ గణపతి టోన్ కొట్టు టోన్ సమయంలో 22 అరే పోతా తర్వాత వాళ్ళు భయపడి వాళ్ళ దేవుళ్ళకి ప్రేర్ చేసుకొని తర్వాత చేసుకుంటే యోనా పేరు వచ్చింది. వచ్చినాక నిద్రపోతానే నేను చిట్టి చేసుకుంటే నీ పేరు వచ్చిందంటే యోనా నన్ను సముద్రంలో పడే అంటే వాళ్ళు పడేసినాక దేవుడు చేపల వెళ్ళి నువ్వు యోనా మింగంటే మింగింది. తర్వాత యోనా 3 రోజులు తెలియజేసింది. తర్వాత నినివే పట్టణం ఒడ్డు మీద యోనాను కట్టేసింది. తర్వాత యోనా నినివే పట్టణంకి వెళ్ళి 40 రోజులలో మీ ఊరు నాశనం అవుతుంది, మీరు దేవుడికి తెలియజేస్తే మిమ్మల్ని కాపాడుతారని చెప్తే వాళ్ళు చిన్న నుంచి ఉపవాసం తెలియజేసింది. తర్వాత ఏసయ్య ఆ ఊరిని రక్షించింది. చేయూరి ప్రతిష్ఠిత చేయుడు ఈ వాక్యం
పరిశుద్ధాత్మ మీరే అయ్యా మరి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా మీకు సిద్ధపరచుకొని నేను ప్రశ్న అడిగితే ఎవరు చెప్తుంటా ఎంతమంది అడిగి ఉంటారు ఎట్లుండాలంటే చదువుతుంది కాదు చెప్పగానే ఎక్కడ లేవా మీరు చూడాలి ఎవరు లేదమ్మా నేను చెప్పిన వెంటనే వచ్చిన వాళ్ళు ఎక్కడ లేవా ఓకే నటిస్తుంటే చిన్నగా లేవు ముందుకు రాను అక్క చెప్పాలి అక్కడికి అప్పుడు ఇక్కడ కూర్చోవు శృతి పక్క కూర్చోవు శృతి పక్క వెరీ గుడ్ స్టోరీ వెరీ యేసు ప్రభువు ఎంతమంది శిష్యులు అక్కడ లేవనుంటే చూడాలి నేను ఏం చెప్తున్నా వచ్చిన వాళ్ళు చక్కగా లేచి చెప్పాలని చెప్పిన అట్లా చెప్పినా ఎవరు చెప్పాలి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి లేచి చూసుకోవాలి అక్కడ ఉన్న మన సిస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూసినారా చూసిరా ఇక ప్రశ్న లేదు సముద్రాన్ని చూసిరా చాలా సముద్రం అంటే భయమే కదా భయమే కాదు చాలా భయమే ఒక రోజు ఏం చేసిందంటే యేసు ప్రభు శిష్యులు ఎంతమంది వారు ఒక బోట్లో ప్రయాణం అవుతారు బోట్ అంటే చూసిరా పడవ వెరీ పడవ కదా ఆ పడవలో కూర్చున్నారు ఎంతమంది కూర్చున్నారు యేసు ప్రభు ఏం చేసిందంటే పడుకుంటున్నారు యేసు ప్రభు పడుకున్నారు ఓడలో పడుకున్నారు 12 మంది ఓడ ఎక్కకపోతే చెప్పండి ఆటపోతే కదా పోతుంటే ఏమైనా పిల్లలు తుఫాన్ వచ్చి తుఫాన్ తెలుసా భయం ఖచ్చితపోతుంది కదా పడవలో పట్టాలి కదా మొత్తం పడవ ఏమవుతుంది చెప్పండి పడవ ఏమవుతుంది వెరీ గుడ్ మునిగిపోతుంది కదా దాంట్లో ఎవరు ఉన్నారు ఏసఐ ఒక్కడే ఉందా ఏసఐ ఎక్కడ పడుతున్నాడు నీళ్ళు వస్తున్నాయి తన పడుతున్నాయి వీళ్ళు భయపడిపోతున్నారు శిష్యులు భయమైతే కదా అయితే కదా భయం మీరేం పడవలో పోతుంది అనుకోండి ఇప్పుడు భయం కదా గాలి వస్తేనే భయం అవుతుంది కదా అట్లా కదా ఈ పని సుడిగాలి వచ్చి చూసిరా ఎట్లా వస్తుంది ఎంత భయం అయితే కదా ఇక అక్కడే తుఫాను లేచి పడవలో పోతుంది పడవలో పోతే ఇక మునిగిపోతారని భయపడుతున్నారు ఎవరు భయపడుతున్నారు శిష్యుడు అయితే భయపడి ఏం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి వెరీ గుడ్ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు ఏసయ్య పడవలోనే ఏసయ్య మేము చనిపోతున్నాం మీరేం పడుకున్నారు అని చెప్తా లేచి వెంటనే గాలి సముద్రమా ఏమైనా
ఎందుకు వెళ్ళలేదు? వెళ్తుంటే ఏమైంది? సముద్రంలో అసలు వచ్చింది కదా, వచ్చిందా? ఈ యోన ఎక్కడ పడుకున్నాడు? పడుకున్నాడు కదా. అలా అందరూ పాపం తెలియని వాళ్ళు కదా, దేవుడు అంటే తెలియని వాళ్ళు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దేవతలకు ఆగిపోయిందా? మరి ఎందుకు ఆగలేదు? అవి నిజమైన దేవుళ్ళు ఆవు కనుక చిట్టి వేసిరా వాళ్ళు. ఎవరి తప్పు వల్ల జరిగిందని చిట్టి వేసుకో. ఎవరి మీద కలిసింది? యోనా ఎక్కడున్నాడు? నిద్రపోతా లే అన్న వల్ల వచ్చింది. తుఫాను వచ్చింది, దేవునికి లేచి ప్రార్థించి ఏం చేయమన్నారు? మరి నీ మీద చిట్టి వచ్చింది, ఏం చేయమంటారు? సముద్రంలో పడితే ఆగిపోతాను. తుఫాను ఆగిపోతాను కాదా? నన్ను తీసి పడవేయండి. పడవేసినాక ఆగిపోయిందా? తర్వాత దేవుడు ఏం చెప్పిండు? కదా, సముద్రాన్ని ఆగిపోతే ఆగిపో, గాలి ఆగిపోతే చేప రమ్మంటే యోనా మింగమంటే ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు కదా. మళ్ళీ 3 రోజులకు అక్కడ ఇదే దగ్గర కట్టుకుంటే దాన్ని ఎవరు చెప్తే జరుగుతుంది? హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. మనల్ని కూడా ఏం చేసిందంటే, మీరు లోకానికి వెళ్ళండి, యేసు గురించి చెప్పండి. యేసు ప్రభు నా పాపల కొరకు చనిపోయిండు, నన్ను నీతిమంతులు చేయడానికి ఎన్ని రోజులు వేసిండు? 3 రోజులు. యోనా కట్టబడిన 2 రోజులు అక్కడగా యేసు ప్రభు కూడా వేసిండు కదా. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో ఏం జరుగుతుంది? పాపం క్షమింపబడుతుంది. నరకం అని తెలుసా మీకు? అక్కడ ఏముంటుంది? ఒక నిప్పు మన చేతిలో ఏమిటి? మాకే పడుతుంది, ఏమైతుంది? అటువంటి అక్కడ వాడారు. ఇప్పుడు యేసురావు నమ్ముకుంటే ఏమైతుంది? ఆ నరకం తప్పించి మోక్షం అంటే పరలోకం. దీని కొరకు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు, లోకానికి మనల్ని పంపుతున్నారు కదా. మరి ఎంతమంది మనం చెప్తున్నామని వరకు ఇంకేమో చెప్పారా? యేసుప్రభు గొప్ప దేవుడు అని దేవుడు అంటే చూపించిందా? అంటే చేసిందా? అక్షరవంతంటే అడగమంటారా? ఇలా మన గొప్ప దేవుడు కదా దేవుడు కదా. ఆ దేవుడు గురించి తెలుసుకొని ఇతరులకు ఆయన ప్రేమను మన కొరకు చనిపోయాడు అని మనం చెప్పాలి. మన కొరికే లేచి ఇప్పుడు సత్యుడే ఉన్నాడని చెప్పాలి. నమ్ముకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించు. ఎవరు చెప్తారు?
ఎక్కడ చెప్పాలంటే యేసుప్రభు చెప్పాడు, నేను గేట్లో ఉన్న అందరికి యేసుప్రభుల గురించి చెప్తాను. అందరకు పంపబడ్డాను. ఎవరు చెప్తారు ఈ మాట? యేసు చెప్పాను, నేను గేట్లో ఉన్న అందరికీ యేసు గురించి చెప్పడానికి పంపించినాడు. చెప్పండి. యేసు యేసు చెప్పాను, నన్ను గేట్లో ఉన్న వారందరికీ యేసు గురించి చెప్పడానికి పంపబడ్డాను. క్లాస్ డివైడ్ చేద్దాం. పంపబడ్డాను. Very good. మీరే శుభాశయములు